ఇవాళ జూబ్లీహిల్స్కి 400 కోట్లు ఇచ్చినామని చెప్తారు కదా. నేనేమంటున్నా అంటే 4000 కోట్లు అన్నదే పెద్ద అబద్ధం, శుద్ధ అబద్ధం. అది ఇప్పుడు అయ్యేది కాదు, ఇప్పట్లో చేసేది కాదు. ఇంత సాక్ష్యం ఉండగా సిగ్గు లేకుండా అబద్ధాలు ఆడుకుంటా ఆ నియోజకవర్గంలో మరి అది ఎన్నో ఆదిలాబాద్లో కాదు అయ్యేది, వరంగల్లో కాదు, ఖమ్మంలో కాదు, నల్గొండలో కాదు, అవుతుంది గీండే. కంటోన్మెంట్ నియోజకవర్గంలో 4000 కోట్లతో చేసినామని చెప్పి జూబ్లీహిల్స్ ప్రజలని మోసం చేస్తున్నటువంటి ఈ దొంగ నాయకుల భాగవతం మనం చూపెట్టొద్దా? వీళ్ళ భాగవతాన్ని మనం చెప్పన్నా చెప్పొద్దా? ఎగ్జాక్ట్గా అదే ఉద్దేశంతో నేను పోయిన తప్ప ప్రభుత్వాన్ని బదనాం చేయాలనో, లేకపోతే ప్రభుత్వం ఇగో చూడు నాకు ఇష్టం లేదు కాబట్టి నేను కాంగ్రెస్ పార్టీ మీద బురద చల్లాలనో ఇది నాకు అవసరం లేదు. మీరు చేసినరా చేయలేదా, చేసినామని వాళ్ళ ముందర చెప్పినప్పుడు చేసినరా లేదని నేను చూపెట్టాలనుకున్నా అంతే. దానిపైన చాలా విమర్శలు వచ్చినాయి. నువ్వు కావాలని బదనాం చేయడానికి పోయినావు, కావాలని అట్లా పోయినావు, ఇట్లా. అరే కావాలని పోవడం మీద నాకు అర్థం కాలే. అయ్యి ఉంటాడ ప్రూఫ్ ఉంటుండే కదా. 23 కోట్లతోని స్పోర్ట్స్ కాంప్లెక్స్ ఉంటే మరి అక్కడ ఎందుకు కనపడలేదని చెప్తా ఉన్నా కంటోన్మెంట్లో. మరి ఒక్క డబల్ బెడ్రూమ్ అంటే ఒక్క డబల్ బెడ్రూమ్ లేదా ఒక్క ఇందిరం ఇల్లు కట్టలేదు అంటే మరి మీరు 6000 ఇల్లు ఇస్తామని మరో ఎందుకు చెప్పాలి? ఏం పీకనికి చెప్పాలి అని నిన్న కంటోన్మెంట్ ప్రజలే అడిగారు డైరెక్ట్గా.